సో, డిఫరెన్స్ మనకు సైకాలజీ లోపట అంటే పీఐ లోపట తెలుస్తుంది. మీకు డీఎస్సీ, పీఐ లోపట సైకాలజికల్లీ మినిమమ్ 4 బిట్స్ అయితే వస్తున్నాయి. అందులో భాగంగా ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక మనోవికాస సిద్ధాంతం కలిగి కూడా క్వెషన్స్ వస్తున్న విషయం మనకు తెలిసిందే. సో, సింపుల్‌గా చూద్దాం ఏమేంటి దశలపైన అడుగుతున్నాడు. సో, ఇక్కడ చూసినట్టయితే మొత్తం 8 దశలు అంటే దీన్ని డెవలప్ చేసింది మనందరికి తెలిసిందే. ఎరిక్ ఎరిక్సన్ మూర్తిమత్త వికాసం లోపట థియరీ ఆఫ్ సైకోసోషల్ డెవలప్‌మెంట్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా అహం అనేది వివిధ దశల గుండా అంటే ప్రయాణిస్తుంది. ఆ అహం పొందే అనుభవాలను బట్టి మూర్తిమత్వం అనేది నాణ్యతను సంతరించుకుంటుందనేది, వికసిస్తుందనేది వారి భావన. సో, ఆ 8 దశలు ఏమేంటియో చూద్దాం. వెరీ సింపుల్ అండి. కొంచెం ఐడియా కొద్దిగా ఆలోచిస్తే దొరికిపోతది. ఒకటి పూర్వశైశవం అనేది మామూలుగా ఇన్ఫాన్సీ లోపట నమ్మకం, అపనమ్మకం అనేది మూర్తిమత్వంలో డెవలప్ అవుతుందని చెప్పారు. ఇన్ఫాన్సీ 0-1 ఇయర్స్ లోపటనే. ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. ఇక్కడ చూస్తున్నాం. 8 దశలో మొదటి దశ నమ్మకం, అపనమ్మకం అనే ఒక మూర్తిమత్వంలో ఏర్పడుతుంది కోర్ కాన్సెప్ట్. ఇన్ఫాన్సీ లోపటనే. ఎట్లా అంటే మదర్ గాని, కేర్ టేకర్ గాని శిశువు అవసరాలు తీర్చినట్టయితే అంటే ఆహారం ఆకలైనప్పుడు ఆహారం గానియండి, ఒకవేళ ఆ శిశువు గనుక మలమూత్రాలు విసర్జన చేస్తే తడిగా అనిపిస్తుంది కదా! వాటిని తొలగించడమే కావచ్చు. ఏ విధంగా 0-1 ఇయర్స్ లోపల శిశువు అవసరాలను తీర్చినట్టయితే ఆ కేర్ టేకర్ గాని, మదర్ పైన ఏందంటే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. లేకపోతే అపనమ్మకం. నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఇప్పుడు పూర్వశైశవం లోపటనే. ఇక్కడ ఏజ్ అడగొచ్చు, దశ అడగొచ్చు. సో, పూర్వశైశవంలో డెవలప్ అవుతుంది. ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. ఇక రెండవది తీసుకుంటే ఉత్తరాశైశవం 1-3 ఇయర్స్. 1-3 సంవత్సరాల వయసు. సో, ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే జనరల్‌గా మనకు తెలిసిందే 1-3 ఇయర్స్ పిల్లల్ని గమనిస్తే వాళ్ళు చెప్పులు వాళ్ళే యేసుకుందాం అనుకుంటారు. వాళ్ళ డ్రెస్ వాళ్ళే యేసుకుంటారు. షర్ట్ అయితే వాళ్ళ గుండీలు వాళ్ళే పెట్టుకుంటాం అనుకుంటారు. తినడం కూడా వాళ్ళే తినే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు గనక బిడ్డకు స్వేచ్ఛను వదిలిపెట్టి, వాళ్ళే గనక తప్పో, ఒప్పో వాళ్ళే చేయనిస్తే ఏమైతదంటే, వాళ్ళకు అటానమీ అనేది లభిస్తుంది. స్వయం ప్రతిపత్తిగా లభిస్తుంది. కోర్ కాన్సెప్ట్ మూర్తిమత్వం. లేకపోతే మనమే గుండీలు పెట్టి అన్నీ మనమే చేసినట్టయితే, వాళ్ళకి చేసుకోలేమని ఒక సందేహం ఏర్పడతది. అటానమీ వర్సెస్ డౌట్. చూడండి ఇక్కడ స్వయంగా పనులు చేసేటట్టు వాళ్ళకు ప్రోత్సహిస్తే ఏమైతది, కానియండి తప్పోతే బాయ్ అని అన్నట్టయితే వాళ్ళకి అటానమీ డెవలప్ అవుతుంది. లేకుంటే అన్నిటికి గూడా ఇది సరిగా లేదు, అది సరిగా లేదు అట్లా అని అంటారు కదా కొందరు. అట్లయితే ఓవర్ ప్రొడక్టివ్‌గా అన్ని పనులు మనమే చేస్తాం కదా! అట్లయితే ఏమైతది సందేహం అనేది డెవలప్ అయితది. ఇది రెండవ దశ. సో, పూర్వ శైశవం లోపటనేమో నమ్మకం, అపనమ్మకం 0-1 ఇయర్స్ ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్. రెండోది ఉత్తర శైశవం బేబీహుడ్ 1-3 ఇయర్స్ అటానమీ వర్సెస్ డౌట్. ఏవన్నా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చాలు. గుండెలు పెట్టుకుంటారు, వాళ్ళు చేస్తుంటే అట్లా ఆ రకమైన గుర్తుపెట్టుకుంటే ఈజీగా అవుతుంది. ఇక నెక్స్ట్ అవది క్రీడా దశ. అంటే 3-5 ఇయర్స్. దీన్ని ప్రీ స్కూల్ ఏజ్ అంటారు. ఇనిషియేటివ్ వర్సెస్ గిల్డ్. చొరవ చూపడం, తప్పు చేస్తున్న భావం. అంటే పిల్లలు స్వయంగా ఆడుతుంటారు. యాక్టివిటీ చేస్తుంటారు. స్వయంగా ఆటలు ఆడుతుంటారు. ఆటలు ఆడేటప్పుడు అందులో గనుక చొరవ తీసుకొని ఆడుతుంటారట. సో, వాళ్ళను ప్రోత్సహిస్తే ఏమైతదంటే, మామూలుగా ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది డెవలప్ అవుతుందట. లేకపోయినట్టయితే మామూలుగా ఏదన్నా వాళ్ళను నిరాకరించిన, డినయల్ చేసిన, విఫలమైన ఏమైతంటే తప్పు చేశామన్న భావన ఏర్పడుతుంది. ఇది క్రీడా దశకు ప్లే ఏజ్ 3-5 ఇయర్స్‌లో డెవలప్ అయ్యే దశ ఏందంటే క్రీడా దశలో చొరవ చూపడం లేదా తప్పు చేశానన్న భావన డెవలప్ కావడం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మూడో దశ ఇనిషియేటివ్ వర్సెస్ లేదా చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన ఏ దశలో డెవలప్ అవుతుంది? క్రీడా దశలో డెవలప్ అవుతుంది. ప్లే ఏజ్ అంటారు లేదా ప్రీ స్కూల్ ఏజ్ 3-5 ఇయర్స్. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే పాఠశాల దశ స్కూల్ ఏజ్ అంటారు. అక్కడ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ శ్రమించడం వర్సెస్ న్యూనతాభావం డెవలప్ అవుతుంది. పిల్లలు మామూలుగా మ్యాథ్స్‌లో ఉందనుకోండి రాణించినట్టయితే అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఏందంటే మనకు థార్నడైక్ లా ఆఫ్ ఎఫెక్ట్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సహాయపడితే ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఏమని చెప్పాడు? విజయం సాధించినట్టయితే ఏమైతదంటే పిల్లలకు శ్రమించడం అనేది డెవలప్ అవుతుంది. లేదా ఫెయిల్యూర్స్ లెక్కలొస్తలేవు, రాయొస్తలేదు, చదువొస్తలేదు. పిల్లలప్పుడు ఏం డెవలప్ అయితది? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతది. న్యూనతాభావం. సో, పాఠశాల దశ అనేది ఆ బిడ్డ పొందే అనుభవాలను బట్టి ఇండస్ట్రీ గాని, లేదా ఇన్ఫీరియారిటీ గాని మూర్తిమత్వంలో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. 6-12 ఇయర్స్ ఏజ్ గూడా. అది ఇంటి వద్ద గాని, స్కూల్ లోపట గాని యాక్టివిటీస్‌లో సక్సెస్ అయితే శ్రమించడం, ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇన్ఫీరియారిటీ. శ్రమించడం, న్యూనతాభావం అనేది పాఠశాల దశ. సో, ఫస్ట్ చూసాం పూర్వశైశవంలో నమ్మకం, అపనమ్మకం 0-1 ఇయర్సే. ఉత్తర శైశవం తీసుకుంటే 1-3 ఇయర్స్ స్వయం ప్రతిపత్తి, సందేహం.
మూడోది క్రీడా దశ, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. అది ప్లే ఏజ్. నాలుగోది పాఠశాల దశ, శ్రమించడం వర్సెస్ న్యూనతాభావం. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ 6-12 ఇయర్స్. సో, ఇది ప్రైమరీ స్కూల్ ఏజ్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక నెక్స్ట్ తీసుకుంటే కౌమారం. దాదాపు హై స్కూల్ ఏజ్‌కొస్తే 12-20 ఇయర్స్. అంటే ఆల్మోస్ట్ సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ అట్లా ఆ లెవెలొస్తారు. ఇక్కడ పిల్లలకేందంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌమార దశ 20 ఇయర్స్, 12-20 ఇయర్స్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఏజ్ లోపట తమ బాధ్యతలు నిర్వహించాలనో లేదా దాంతోటి ఏం చేస్తారంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. వాళ్ళ అక్కకే సంబంధం తీసుకొనొత్తారట. అక్కకి ఇట్లా సంబంధం తెచ్చిర్రు. సో, అప్పుడు పిల్లవాడిని ఆ ఏజ్‌లో వారిని వాళ్ళ పేరెంట్స్, "అరేయ్! నువ్వు మంచి పని చేసినవురా, నువ్వు కూడా సంబంధాలు చూస్తున్నావు. అక్కకు అబ్బా! వెరీ గుడ్, నీకెంత ఎంత మంచి బుద్ధిమంతుడు" అని అట్లా అయినట్టయితే ఏమైందంటే రోల్ ఐడెంటిటీ వస్తుంది. పాత్ర గుర్తింపు వస్తుంది. లేదా తల్లిదండ్రుల నుండి "ఏంది నువ్వు అసలు ఇంత పెద్దోనివైనావు అనుకున్నావా? ఇప్పుడే సంబంధాలను చూసేటోనివైనావు" అని అన్నారనుకోండి. ఏమైతదంటే పాత్ర సందిగ్ధం, రోల్ కన్‌ఫ్యూజన్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేసుకుంటే మనకు గుర్తుంటది. ఈ విధంగా కౌమార దశలో పడింది అంటే రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్ అనేది ఏర్పడతది. ఒకసారి పిల్లలు ఏమంటారట, "ఇంకా నువ్వు మొల్లివైనవా? ఇంకా అంటే ఇంకా నువ్వు పెద్దోనివైనావు గదా!" అంటారట. అంటే చిన్న పనులు చేసి అటు ఇటు చేస్తే. లేదా పెద్దోడు అయినావని పెద్ద పనులు చేస్తే ఒకసారి అది ఏమైతదంటే, "ఇప్పుడే నువ్వు పెద్దోనివైనావా?" అనుకుంటే ఏమైతదంటే, సో, అట్లా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయితది. రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్. ఇది కౌమార దశ. సో, దీని మీద బిట్ కూడా వస్తుంది. మనం కొంచెం కాషియస్‌గా ఉండాలి మనకు. ఓకే. కౌమార దశలో కలిగేదేంటంటే రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఇక నెక్స్ట్ చూస్తే పూర్వ వయోజన దశ అంటే యంగ్ అడల్ట్‌హుడ్ 20-30 లోపల మామూలుగా సన్నిహితత్వం, ఏకాంతం అనేది ఏర్పడుతుంది. ఐడెంటిటీ వర్సెస్ ఐసోలేషన్. అంటే తమ భావాలు కలిసిన వాళ్ళతోటి స్నేహం ఏర్పడతాయి. స్నేహాలు అక్కడ. మామూలుగా అంటే స్నేహితులు ఏర్పడతారు. మనం ఎవరితోటి ఫ్రెండ్‌షిప్ చేస్తామంటే, తమ ఐడియాలజీ లేదా తమ భావాలతో కలిసిన వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేస్తాం కదా! అట్లాంటప్పుడు ఏమైతదంటే ఇంటిమెసీ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ అలాంటి భావాలు కలవకపోతే ఏమైతదంటే, మామూలుగా ఐసోలేషన్ అనేది ఏర్పడే ప్రమాదం ఉంటదంట. సో, ఒక రకంగా ఇక్కడేందంటే, మనకు భావాలు కలిసిన వాళ్ళకు ఒక రకం ఇంకో కోణంలో మ్యారేజెస్ జరుగుతుంటాయి. 20-30 ఇయర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, తమకు నచ్చిన వాళ్ళు, తమ భావాలు కలిసిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటారు. సో, సన్నిహితత్వం. లేదా కలవకపోతే ఏమైతది, ఏకాంతం ఏర్పడే ప్రమాదం అనేది ఉంటది. స్నేహితులే గావచ్చు, లైఫ్‌లో గావచ్చు. సో, ఇది పూర్వ వయోజన దశ. 20-30 ఇయర్స్. ఇక నెక్స్ట్ మధ్య వయోజన దశ. ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. సో, ఈ విధంగా 30-60 ఇయర్స్ లోపట డెవలప్ అయ్యేదేందంటే, వీళ్ళేం చేస్తారట అంటే, ఈ టైం లోపట మనం జాబ్ జేస్తాం. మ్యారేజెస్ అయితాయి. పిల్లలు కలుగుతారు. సో, మనం టీచింగ్ లైన్‌లో అయినట్టయితే మనం పిల్లలకు మంచిగా బోధిస్తే వాళ్ళు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళిపోతుంటారు. సో, మనం వాల్యూస్ పాటిస్తుంటాం. సో, దానివల్ల ఏమైతదంటే జెనరేటివిటీ, ఉత్పాదకత ఉంటది. అట్లా కాకుండా మన టీచింగ్ ప్రొఫెషన్‌లో గూడా జనాలు వస్తుంటారు. మామూలుగా ఏదో వస్తారు, సరైన విధంగా బోధన చేయకపోతే ఏమైతదంటే వాళ్ళ లోపట ఒక స్తబ్దత ఏర్పడే ప్రమాదం ఉంటదని చెప్తారు. జెనరేటివిటీ జెనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. విలువలను పాటిస్తూ నూతన విలువలను సృష్టిస్తారు. అట్లా చేస్తే ఏమైతదంటే జెనరేటివిటీ, ఉత్పాదకత అనేది వారి మూర్తిమత్వంలో డెవలప్ అవుతది. మధ్య వయస్సు 30-60 ఇయర్స్. వాళ్ళు రోల్ మోడల్స్‌గా ఉంటారు. ఇక లాస్ట్ పరిపక్వ దశ సమర్థత వర్సెస్ నిరాశ. సో, మ్యాచ్యూర్ స్టేజ్ అంటారు. ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. సో, ఎవరైతే సన్నిహితత్వం లభిస్తుందో, ఎవరైతే ఉత్పాదకత మామూలుగా చేసి కొత్త విలువలను సృష్టిస్తారో, వాళ్ళ లోపట ఏమని భావిస్తారట అంటే పరిపక్వ దశ లోపట ఒక ఇంటిగ్రేటివిటీ, సమర్థంగా తమ జీవితం అనేది ఒక అర్థవంతంగా గడిచిందని భావిస్తారట. అట్లా కాకుండా ఎవరైతే ఐసోలేట్‌గా ఉంటారో, స్టాగ్నేట్‌గా ఉంటారో, ఎవరైతే విలువలను పాటించరో, తమ స్వార్థపూరితంగా గడుపుతారో, చివరికి వారికి ఏం మిగులుతదని చెప్తారంటే నిరాశగా ఉంటారట. డిస్పైర్ అయ్యో! నా జీవితం అంతా వ్యర్థమైపోయింది. నేనేం చేయలేకపోయాను. నా పిల్లలకు చేయలేదు. ఎవరికీ చేయలేకపోయాను అనే ఒక నిరాశ నిస్పృహలో ఉంటుందట. సో, ఏదైనా ఈ రకంగా మామూలుగా ఈ మూర్తిమత్వం అనేది ఇట్లా డెవలప్ అవుతుందని చెప్తారు. కౌమార దశలో పుట్టిన పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. రోల్ ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్‌ఫ్యూజన్. పూర్వ వయోజన దశలో సన్నిహితత్వం వర్సెస్ ఏకాంతం. మధ్య వయోజన దశ మిడిల్ ఏజ్ 30-60 ఇయర్స్. జెనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. పరిపక్వ దశ లేదా మ్యాచ్యూర్ స్టేజ్ అంటారు 60 అండ్ అబోవ్. అందులో సమర్థత వర్సెస్ నిరాశ. ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో, ఇండ్లకెళ్ళే బిట్స్ వస్తున్నాయి చేసుకోవాలి. దశ గుర్తుపెట్టుకోవాలి. పూర్వ దశలో ఏం డెవలప్ అయితుంది? నమ్మకం వర్సెస్ అపనమ్మకం.
0-1 ఇయర్స్. ఉత్తర శైశవం అంటే 1-3 ఇయర్స్. స్వయం ప్రతిపత్తి సందేహం ఏ దశలో డెవలప్ అయితుంది? లేదా రివర్స్ అడగొచ్చు. అక్కడ డెవలప్ అయ్యేది ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి సందేహం. అటానమీ వర్సెస్ డౌట్. క్రీడా దశలోపట ఏది 3-5 ఇయర్స్. ప్రీ స్కూల్, ప్లే ఏజ్ అనుకుందాం. చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన. పాఠశాల దశలో కూడా శ్రమించడం వర్సెస్ న్యూనత. స్కూల్ ఏజ్. ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. సో, దయచేసి ఎట్లైనా ఇవ్వచ్చు, మ్యాచింగ్ ఇవ్వచ్చు, ఎట్లైనా ఏసుకోవచ్చు. సో, సైకాలజీలో కంపల్సరీగా అడుగుతున్న బిట్స్‌లో ఇది కూడా ఒక బిట్ వస్తున్నట్టు తెలుస్తుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.